ఇలా ఆస్థాన మీడియాలో ఎవరన్నా రాసిరో జర చూద్దామా. ముఖ్యమంత్రి కాగానే కళ్ళు నెత్తికెక్కాయి అమ్మ. ఇదేందా కొండా సురేఖకు షోకాస్. సీఎం రేవంత్ రెడ్డి సుష్మిత వ్యాఖ్యలపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీస్ ఇచ్చింది. 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని సురేఖకు ఆదేశం ఇచ్చింది. మెగారెడ్డిపై ఆరోపణలు, చిన్నారెడ్డికి నోటీసు, సీనియర్ నేత జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై సస్పెన్షన్, సుష్మిత వ్యాఖ్యలు సరికాదు మల్లురావు. అయితే మీ సిగ్గిదాపిన వాళ్ళని అడుగుతున్నా, మీ సిగ్గిదాపిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎవరైతే నోటీస్ ఇచ్చారో వాళ్ళని అడుగుతున్నా, రాజగోపాల్ రెడ్డికి ఇస్తారా? ఏమంటారు, సీఎం రేవంత్ రెడ్డి మీదన అనుచిత వ్యాఖ్యల గురించి, వ్యతిరేకత గురించి మారితే రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాలుగా చేసిన పరిపాలన పైన రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే అవకాశం వచ్చిన ప్రతిసారి అన్నాడు. మీకు దమ్ముందా కాంగ్రెస్ పార్టీ అనుకోనికన్నా నోటీస్ ఇవ్వడానికో లేదంటే షోకాజ్ నోటీస్ ఇచ్చి ఆయన సస్పెండ్ చేసే దమ్ము అనుకన్నా కాంగ్రెస్ పార్టీ ఉన్నదా? పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కున్నదా? సిగ్గుండాలన్నాయ మీకు. ఆమె చెప్పింది ఏమాత్రం తప్పలేదు, బరాబరే 100% నిజమే. పొంగులేడు శ్రీనివాస్ రెడ్డి పెత్తనం సెలా ఇచ్చేది మేము దేవాన్ని చూస్తున్నాం. రేవంత్ రెడ్డి అన్నదమ్ములు దోసుకునేది మేము దేవాన్ని చూస్తున్నాం. ఆయన అన్నదమ్ములకు అప్రకటితంగా ఆయన అన్నదమ్ముల తోడబుట్టినంత మాత్రాన సీఎం అయితే కథ ఇక వాళ్ళకు ప్రోటోకాల్ ఇచ్చుడు, వాళ్ళకు గన్మేళం పెట్టుడు, నిన్న ఎల్బినారి ప్లేస్లో దాని మీద కూడా పిడిసెచ్చుడు. సామాన్య జనాలకు మాకు కూడా గన్మేళం ఇవ్వాలి, మరి రేవంత్ రెడ్డి అన్నదమ్ములు సామాన్య జనాలే కదా అని ఆమె చెప్పింది బరాబర్ నిజమే. ఏడాబద్ధం ఉన్నది. అరే ఏం తప్పు చెప్తే మీరు ఆమె మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది అంటే బీసీలు నోరు తెరిస్తే నోటీసులు ఇస్తారు. అది తిరుమారు మల్లేశకు కావచ్చు, లేదంటే కొండా సురేఖ కావచ్చు, ఇంకోరికైనా కావచ్చు. అదే కాంగ్రెస్లో ఉన్న రెడ్లు మాత్రం మీరు ఎవరమ్మని ఎవరక్కని ఎవరు తిట్టుకున్నా ఏం టెన్షన్ లేవు మీకు. మీరు తిట్టుకుంటే ఏం సమస్య లేవట. ఎవరైనా బయట వాడు వచ్చి ఎంటర్ అయితే కదా వానికి ఏమంటే నోటీసులు ఇవ్వాలి. మరి ఇప్పుడు ఈ బీసీ అని ఎగిరే ఈ కాంగ్రెస్ నుంచి పగ జరిగిన చింతపండు నవీన్ పటేలు, ఇంకో ఆయన నలుగుట్ల అయినా మరి ఏం మాత్రం చూద్దాం. సో నోటీసులు ఇచ్చారన్న అని మంచి వాళ్ళు ఉన్నారు కానీ నేను అదే అడుగుతున్నా, ఇదే దమ్ము ఇదే మునగానితనం రాజగోపాల్ విషయంలో చూపిరి. 2.5 సంవత్సరాలు అవుతుంది, ఇంకా 2.5 సంవత్సరాలు కూడా మిమ్మల్ని ఎక్కుతూనే ఉంటాడు. దమ్ముంటే నోటీస్ ఇయ్యి, దమ్ముంటే రాజీనామా చేపిరి, సస్పెండ్ చేపిరి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి చూద్దాం. సో ఆమె మాట్లాడిందైతే నాకు బరాబర్ నచ్చింది. మా రాధాకృష్ణ రాసిండే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసిండే చాలా మంచి వార్తనే. మనకి క్లాప్స్ కూడా తప్పేది. అంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రాధాకృష్ణ కూడా వార్తలు రాసుడు మొదలు పెట్టింది. ఇంకా ఇప్పుడు వెలుగు పత్రిక నడిపేట రాయాడు, మీకు అది చెప్తా. ఇంకో ఈ పత్రికల ఈడ కూడా రాసిరు, మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీస్. కానీ కొండా సురేఖ కూతురు ఏం పొట్టు తిట్టింది, ఏం తప్పు మాట్లాడింది, దాంట్లో ఏం తప్పు ఉందని మాత్రం ఈ దొంగన ఒకళ్ళ పేపర్ రాయలే. నోటీసులు ఇచ్చింది మాత్రం హైలైట్ చేసుకోరు. ఇగో ఈ వెలుగు ఇంకా సక్కమైన వెలుగుది, మామూలు వెలుగు కాదు. ఈ వెలుగులు ఉన్నదానే నాకు డౌటే. ఈ వెలుగుకు వెలగలే. ఇప్పుడు ఎందుకు వెలగలేదు సా? ఈయన దళిత కార్డు వాడతాడు, అవసరం వస్తే బీసీ కార్డు వాడతాడు, రాజకీయ స్వార్థం కోసం అంటారుగా, రాజకీయ స్వార్థపడు. కానీ ఇలా మరి ఒక బీసీ బిడ్డ బరాబర్ ఉన్నట్టుగా తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న దుర్మార్గాలపైన మాట్లాడింది. ఈ సన్నాసి పేపర్ ఎందుకు రాయలే? ఎందుకంటే రేవంత్ రెడ్డి కాకుండా మంత్రి పదవి ఉండాలంటే ఇక్కడ వార్త రాయదు కూడా రాయలే. నేను చెప్పింది అని అవుతుంటే మీరు చెప్పురే. ఇది కథ. ఈ కథ పేరు మీరు సినిమాకు టైటిల్ మీరు ఇదే. ఈ సినిమా పేరు ఏం పేరు? ఇది ఒకటి చూడు, కాంగ్రెస్ కకావికలం అవుతుందంట. సొంత పార్టీ పైన నేతలు తిరుగుబాటు. వీళ్ళు 4 బొమ్మలు వేసినారు. ముఖ్యమంత్రిపై నిప్పులు జరిగిన కొండా సుష్మిత, రేవంత్ రెడ్డి అండ్ కోపై తిరగబడుతున్న అసలు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే కోమటి రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి ధిక్కార స్వరం. సొంత సర్కారు అవినీతిపై అనిరుద్ రెడ్డి ఫైర్ అవుతుండు. వలస నేతల పెత్తనంపై రగులుతున్న అసమ్మతి. పార్టీలో ఏకపక్ష పోకడలపై బగ్గుమంటున్న నియోజకవర్గాలు. అంతర్గత కుమ్మురాలతో వీధిన బట్ట హస్తం పంచాయతీ. సీనియర్ల అసమ్మతి ముందు నిస్సహాయంగా మారిన నాయకత్వం. సో ఇప్పుడు నాయకత్వం ఏం చేయలేకపోతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే
ఇలా ఎవరిని గెలికినా కాంగ్రెస్ పని కూలిపోతుంది. అధికారం కూలిపోవాలనే ఆశ నిజంగా కాంగ్రెస్ కుంటే వీళ్ళని గెలకాలి. ఎందుకంటే అంత ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ ఉన్నోళ్ళు. ఇప్పుడు ఈమె కొండా మురళి కూతురు, వాళ్ళ వరంగల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. అనిరుద్ రెడ్డి మహబూబ్ నగర్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు. తర్వాత మా రాజగోపట్టి నల్గొండ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు. ఈడనే 3-4 జిల్లాలు ఉన్నాయి. కాంగ్రెస్ అంతో ఇంతో మెజార్టీ వచ్చింది ఈ జిల్లాలనే. ఇప్పుడు ఇలా గెలికితే డిస్టర్బ్ అయిందంటే కథం 5-6 సీట్లు వీకినంటే కథం ప్రభుత్వం కూలిపోతుంది. ఈ ఎట్టా ఈ జంపింగ్ జపాంగ్స్ ఎమ్మెల్యేలు వీడు అటా ఇటా ఏం తెలుస్తలేదు. ఆడు మొగోడా ఆనడు కూడా అర్థం తెలియదు కొన్నిసార్లు. సో వాళ్ళు ఏది తెలుసుకోలేకపోతారు. వీళ్ళకు సొంతంగా ఉన్నాయి 66, 65. వాళ్ళు జర కింది మీద చేసారు అనుకో 5-6, రేవంత్ రెడ్డి కూలిపోవాల్సిందే. సో ఆ భయం కొద్దీ వీళ్ళు ఏం చేసినా ఏమంటలేడు. ఇప్పుడు ఈ కుమ్ములాట కాంగ్రెస్ అధిష్టానం దాకా పోయింది. ఇగో అధికార కాంగ్రెస్ లో అసమ్మతి జ్వాలలు అంతకంతకు రాజుకుంటున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీ పాలనపై పట్టు సాధించిన నాయకత్వం సొంత పార్టీ నేతల ధిక్కార స్వరాల ముందు నిస్సహాయంగా మారుతోంది. వలస నేతల పెత్తనం, సీనియర్ల విస్మరణ, ఏకపక్ష నిర్ణయాలపై రగులుతున్న అసంతృప్తి ఇప్పుడు బహిరంగ తిరుగుబాటుగా మారింది. పరకాల నుంచి నల్లగొండ దాకా, వనపర్తి నుంచి జడ్చర్ల వరకు సొంత పార్టీ ఎమ్మెల్యేలు నేతలే నేరుగా ముఖ్యమంత్రి వైఖరిపైనే నిప్పులు జరుగుతున్నారు. డైరెక్ట్ టక్కర్ దేతే అన్నట్టుగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తుంది. మళ్ళీ ఈయన్ని ఆయన అన్నట్టు ఏం లేదు, డైరెక్ట్ రేవంత్ రెడ్డి. ఇంకా ఇప్పుడు ఈ అనిరుద్ రెడ్డి అన్నట్టు ఆయన గత 2.5 సంవత్సరాలుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన రాఘవ కన్స్ట్రక్షన్, ఆయన కొడుకు నడిపిస్తున్న రాఘవ కన్స్ట్రక్షన్ జరుగుతున్న అవినీతులు, అక్రమాలు, కబ్జాలు, ఈ ఏమంటారు బూత్ దోపిడీ, ఈ అందరి పైన ఎప్పటికప్పుడు ఆయన అప్డేట్ చేసుకుంటా ఉండే. ఆయన ఏం జరుగుతుంది, ఏం దాగపోయింది, ఎంత దోసుకుంటారు, ఏం కథ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాడు. సో లాస్ట్కి ఒక రోజు అంటూ వస్తే బ్లాస్ట్ చేస్తే పొంగులేటి శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్తు సంగనాగిపోయే ప్రమాదం ఉన్నది. సో అంత డెప్త్గా ఈ అనిరుద్ రెడ్డి రీసెర్చ్ చేస్తున్నాడు పొంగులేటి అక్రమాల పైన. ఇలా రేవంత్ రెడ్డి, ఆయన అన్నదమ్ములు, ఆయన పరివారము, ఆయన బినామీల పరివారము, ఆయన అనుచరుల పరివారము, ఆయన షాడోల పరివారం, వీళ్ళందరూ కలిపి చేస్తున్న ప్రభుత్వంలో చేస్తున్న అవినీతులు, అక్రమాలు, స్కీములలో జరుగుతున్న ఈ దోపిడీ గురించి రాజగోపాటి ఎంక్వైరీ ఎత్తున్నాడు. సో ఇట్లా ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ లో ఉన్న నెంబర్ 2, నెంబర్ 1 వీళ్ళిద్దరూ చేస్తున్న అవినీతులు, అక్రమాలు, వాళ్ళ దందాలు, వాళ్ళ కమిషన్లు, ఇవన్నిటిపైన ఇంతలా బుక్ రెడీ చేసుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బతుకులు బజార్కి ఇచ్చబోతున్నారు. ఎప్పుడు ఇడుస్తారా అంటే వాళ్ళకు అనుకున్న రాజకీయ అవకాశాలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారున్నో లేదంటే రేవంత్ రెడ్డి గారు అన్నో రాకపోతే, అంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకు వీళ్ళు దెబ్బ కొడితే వీళ్ళ అసలు రంగు మొత్తం బయటేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు కొండా సుష్మిత గారు ఎందుకు వచ్చిర్రు? వాళ్ళ సొంత నేరంలో రేవంత్ రెడ్డి గెలికిండు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి అనే వ్యక్తి నిలబడాలా వద్దా అనేది నా చేతిలోనో, బచ్చి విక్రమార్క చేతుల్లోనో, లేదంటే జగ్గన్న చేతిలో లేదు. నిలబడాలా వద్దా రాహుల్ గాంధీ చేతిలో ఉంది అన్నప్పుడు, మరి పరకాలలో రెడ్డి గారు నిలబడాల్సి వస్తేనేమో రాహుల్ గాంధీ చేతులు ఉంది. కానీ మరి బీసీ నిలబడ్డ కాలం మాత్రం అది రెడ్డి గారి చేతికి ఎట్టొచ్చిందని ఆమె అడుగుతాను. రాహుల్ గాంధీ చేతికి ఎట్టబోలే. సో ఆమె అడిగే లాజిక్లో బరాబర్గా న్యాయం ఉన్నది. దీనికి తోడు వీళ్ళ నలుగురి ముఖాలు వ్యవసాయం చేస్తే ఇంకా రేపో ఎల్లుండి ఇంకోటి యాడ్ అవుతుంది. మల్లేటి రంగన్న కూడా యాడ్ అవుతాడు. ఎందుకంటే ఆయన కూడా మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆయన కూడా సైలెంట్ అయింది వాస్తవానికి. ఇప్పుడు రేపా మాపాడు ఆయన కూడా తిరగడుకో ఇంకొక ముఖం కలుస్తుంది. ఇట్లా కాంగ్రెస్ లో అంటారుగా అటు ఇటు తిరిగే కాంగ్రెస్ నాయకులు వర్సెస్ పచ్చ కాంగ్రెస్ లో పంచాయతీ నడకపోతుంది. ఇలా ఈ ఇద్దరు అటు ఇటు తిరిగిన వాళ్ళనే వాళ్ళు అంటారు బీఆర్ఎస్ దుంకిరు, బీజేపీ దుంకిరు, మళ్ళీ వచ్చి కాంగ్రెస్ లో చేరు. సో వీళ్ళ కాంగ్రెస్ ఒకటి, వీళ్ళ పంచాయతీ ఒకటి. ఇక అసలు పాత కాంగ్రెస్ పంచాయతీ వచ్చి ఇది మా ఉత్తమ్ కుమార్కి వ్యాలీ ఇస్తలేరని, కోమరెడ్డి వెంకరెడ్డి దేక్తలేరని ఇదో పంచాయతీ ఉన్నాయి. ఈ రేవంత్ రెడ్డి పరివారం ఈయన కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, తర్వాత జగదీష్ రెడ్డి, ఇది పోతే వేమనారాయణ రెడ్డి, ఫైన్ కురేసి, రోహిత్ రెడ్డి, ఇదో పరివారం నడుస్తారు. ఇదంతా పచ్చ కాంగ్రెస్. ఇదంతా 3 రంగుల కాంగ్రెస్ ప్లస్ అటు ఇటు తిరిగే కాంగ్రెస్. సో ఈ పంచాయతీలు దిగాలంటే
ఇదేం అవసరం లేదు మనకి. ఇంకా ఈ పంచాయతీలు అన్ని జగతాలకే 2.5 సంవత్సరాలు అయిపోతుంది. ఇక ఆల్రెడీ 2.5 అయిపోయింది, సగం అయిపోయింది. ఇక సగం కూడా తక్కువనే ఉంది, సగం తక్కువనే ఉంది. సో ఏ క్షణం అయినా వీళ్ళు వెనక వస్తే అయితే ప్రభుత్వాన్ని కూలిపోవాలి. ఇప్పుడు ఆల్రెడీ అక్క డిసైడ్ చేస్తాను, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రేవంత్ రెడ్డి మీ పదవులు మీరు చూసుకొని మా మీద పెత్తనం కాదంటారు. ఇట్లా ఇక ఏదైనా జరగవచ్చు. సో ఇప్పుడు కాంగ్రెస్ కకలా వికలం అనేది చర్చ. ఈ కకలా వికలం పైన మరి మీరు స్పందించురే, అది కథ.